పెట్టాడు. అలాగే మరి ఆ దావీదు ఎడల దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. గొలియాతును చంపాడు, ఆ తర్వాత రాజయ్యాడు, ఆ తర్వాత అనేక యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరణ చేశాడు. దావీదు మహారాజు కాలంలో ప్రజలందరూ కూడా మరి శాంతియుతంగా జీవించాలని మన వాక్యంలో, ఇప్పుడు చదువుకున్న వాక్యంలో కూడా మనం చదివినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నారు. దావీదు తన నగరంలో సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహం వలన ఇరుగు పొరుగు శత్రువులు ఎవ్వరు అతన్ని బాధింపరైతే చూసారా, ఇరుగు పొరుగు శత్రువులు ఎవ్వరు కూడా దావీదుకు లేరు. ఆ విధంగా దేవుడు దావీదు మహారాజుని ఆశీర్వదించాడు. శత్రువులు అనేవాడు భయపడ్డారు. దావీదు జోలికి రావాలన్నా, దావీదుతో యుద్ధానికి వెళ్ళాలన్నా వారు అందరూ కూడా భయపడ్డారు. అందుకని దావీదు మహారాజు శత్రు భయం లేకుండా మరి సురక్షితంగా జీవిస్తున్నాడని, ఇదంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప వలననే ఇది జరిగిందని మనం వాక్యంలో వింటున్నాం. 3వ వచనంలో ప్రవక్త అతనితో నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్చుము, తోడైండును అని చెప్పాడు. దేవుడు దావీదు మహారాజుతో చెప్పిన మాట, నీవు అనుకున్న కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేర్చనని మన వాక్యంలో వింటున్నాం. ఆ తర్వాత దావీదు మహారాజు ఏ విధంగా మరి చిన్నవాడు ఉన్నప్పుడు పొలంలో గొర్రెలు కాస్తున్నప్పుడు మరి రాజుగా అభిషేకించింది దేవుడు చెప్తున్నాడు అక్కడ. 11వ వచనం, నేను శత్రువుల బారి నుండి తప్పించును, నేనే నీకు ఒక మందిరమును ఇంటిని నిర్మించును, నేనే నీకు ఒక ఇంటిని నిర్మించును అని దేవుడు ప్రవచనం చెప్తున్నారు, వాగ్దానము ఇస్తున్నాడు. ఆ క్రమంలోని ఈరోజు మా వాక్యం, నీ కుటుంబము, నీ రాజ్యము, నీ కలకాలను నాకు అనుసరణగా నీ సింహాసన నిత్యము నెలకొల్పుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, మీరందరూ కూడా కుటుంబ జీవితాన్ని జీవించేవారు, మీరందరూ కూడా ఒక మంచి కుటుంబముగా జీవించి ఇదిగో దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు మరి మీ ఎడల నెరవేరాలి. మీ కుటుంబం అంతా కూడా దేవుని కనుసన్నలలో జీవించాలి. దేవుని కనుసన్నలలో మీరు జీవించగలగాలి. మీ బిడ్డలు, మీ వంశము, మీ సమస్తము, అలాగే మీ యొక్క ప్రతీది కూడా దేవునికి అంకితమైనప్పుడు, సమర్పితమైనప్పుడు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడు. కాబట్టి అబ్రహాము వలె, దావీదు మహారాజు వలె మీరు మీ కుటుంబము అంతా కూడా దేవుని వైపు పెరగాలి, దేవునిలో జీవించాలి, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. దావీదు మహారాజు లాగా, అబ్రహాము లాగా మీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మరి ఇంకొక వాక్యం మనం చదివినట్లయితే ఇక్కడ మరియ తల్లి యోసేపు, ఈ మరియ తల్లి యోసేపులు ఇద్దరు కూడా వివాహము
నిశ్చయమైనది, ప్రధానమైనది. వారి భార్యాభర్తలుగా నిశ్చయించబడ్డారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? మరియ తల్లి గర్భము దాల్చింది. దేవుని శక్తి వలన, దేవుని యొక్క పవిత్రాత్మ ప్రభావం వలన. మరియ తల్లి ఏమంది? ఇదిగో నేను ప్రభు దాసురాలను, ఈ మాట చెప్పు నాకు జరుగును కాకని తను తాను దేవునికి సమర్పించుకుంది మరియ తల్లి. అలాగా మరియ తల్లి లాగా మీరు కూడా దేవునికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత యోసేపు గారిని మనం చూస్తున్నాం. యోసేపు గారు సంశయంలో ఉన్నాడు, సమస్యలో చిక్కుతున్నాడు. ఈట సమస్యను మరి తన భార్య అయిన మరియమ్మను స్వీకరించాలా వద్దా అన్నటువంటి సమస్యలో ఉన్నాడు. అప్పుడు మరలా దేవుడు తన దూతను పంపి ఈ విధంగా చెప్తున్నాడు, యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించినట్టు భయపడవలదు అని దేవుడు చెప్పాడు. మరి దేవదూత చెప్పింది కలలో. వెంటనే యోసేపు ఏం చేశాడు? నిద్ర నుండి మేలుకొని ఇదిగో ఆయన భార్యను మరియమ్మను స్వీకరించము. వీరిద్దరూ కూడా తాము దేవునికి సమర్పించుకున్నారు. మరియ తల్లి కానీ యోసేపు గారు కానీ ముందుకు వెళితే ఎటువంటి సమస్యలు వస్తాయో, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని వారేమి లెక్క కేవలం దేవుని మీద నమ్మకం ఉంచారు, దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచారు. దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవటానికి వారు ఇష్టపడ్డారు. అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ముందుకొచ్చారు. మరి వారి ఎడల దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దీన్ని బట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆగమన కాలంలో దేవుడు మన వద్దకు వస్తున్నాడు. తన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి మన వద్దకు వస్తున్నాడు. మరి అలాగే దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చాలంటే మన నుండి ఒక సాహసోపేతమైనటువంటి ధైర్యాన్ని, మరి మన ఇష్టాలను ఆయన అడుగుతున్నాడు. అబ్రహాముని అడిగాడు, ఇవ్వగలరా, నేను నిన్ను దీవిస్తా, నీకు వాగ్దానం చేస్తున్నాడు. మరి వాళ్ళు సాహసం చేశారు, వెళ్ళారు. అలాగే దావీదు మహారాజు ఎంతో సాహసం చేశాడు. దేవుడు ఆయన ఎడల గొప్ప కార్యాలు చేశాడు. అలాగే మరియ తల్లి యోసేపు వీరిద్దరూ కూడా గొప్ప సాహసం చేశారు. దేవుడు వారి ఎడల తన వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. మనం కూడా ఈ ఆగమన కాలంలో దేవుని మీద విశ్వాసం వచ్చి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ముందుకు నడవాలి. ఒక నిరీక్షణ యాత్రికులుగా, విశ్వాసం కలిగినటువంటి యాత్రికులుగా, నమ్మకం కలిగినటువంటి వారుగా, మరి దేవుని వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకోవాలి అన్నటువంటి విశ్వాసంతో మనము ఈ ఆగమన కాలంలో ప్రయాణము చేయాలి. మనందరూ కూడా ఈ ఆగమన కాలంలో రక్షకుడిని స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు. మరి ఆ రక్షకుడిని స్వీకరించే విధానంలో ఏ విధంగా మన విశ్వాస జీవితం అనేది ఉంది. మనందరం కూడా నిద్రించే వాళ్ళగా ఉన్నామా?
నిద్రపోయే వాళ్ళగా ఉన్నామా, లేకపోతే ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి మరే తల్లిలాగా, యూసేపు గారిలాగా, అలాగే భక్తుల్లాగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేసి మరి జీవించే విధంగా మనము ఉన్నాము. దేవుడు మనందరినీ కూడా మన వద్దకు వస్తున్నాడు. దేవుడు మన వద్దకు వస్తున్నాడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా మన ఎడల నెరవేర్చడానికి వస్తున్నాడు. మరి మనందరం కూడా స్వీకరించే విధంగా ఉండాలి. అందరూ లేచి నిలబడి పాట పాడుకుందాం. దేవుడు వస్తున్నాడు. మనందరం కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. మరి ఆ తలుపు తీయటానికి మనం సిద్ధంగా ఉన్నాము. అలాగే మన వద్దకు నడుచుచున్నాడు ఆయన మన వద్దకు నడుస్తూ ఉన్నాడు. మరి మనం ఆయన వద్దకు అడుగులు వేస్తున్నామా? అలాగే ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు.
మరి మనము ఆయన వద్దకు పరిగెత్తుతున్నామా? ఆయనకు ఎదురుగా పరిగెత్తుతున్నామా? అలాగే ఆయన రానే ఉన్నాడు, మళ్ళా వస్తూ ఉంటాడు. ఈ దివ్య సంస్కార రూపంలో, దివ్య సత్యస్థాన రూపంలో దేవుడు మన వద్దకు ప్రతిరోజు, ప్రతి సమయంలో ఆయన వస్తూనే ఉన్నాడు. మరి ఆయన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నామా? ఆకృతితో మనము ఎదురు చూస్తూ ఉన్నామనేది ఆత్మపరిశీలన. కాబట్టి ఈ ఆగమన కాలంలో దేవుడు వచ్చుచున్నాడు. అలాగే ఆయన రావాలి, త్వరగా రావాలి అని మనం కూడా ఆశతో ఎదురు చూడాలి. యేసు ప్రభు కూర్చుంటారా, నిలబడతారా? నిలబడతారా? నిలబడతారు. నిలబడితే కొంచెం మంచిది. యేసు ప్రభు నడుస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఒక మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు మీద ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. మరి ప్రభు ఏం చేశాడు? మేడి చెట్టు వైపు పైకి చూసి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగరము అని చెప్పి ఏమన్నాడు? ఏమన్నాడు? ఆ తర్వాత ఎప్పుడుకో ఏమన్నాడు ప్రభు? జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంటికి వచ్చుచున్నాను అని అన్నాడు. నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. అప్పుడు జక్కయ్య ఏం చేశాడు? త్వరగా దిగాడు. సంతోషంతో, ఆనందంతో ప్రభువుకి స్వాగతం పలికాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభువు వచ్చుట, ఇది ఆగమనం. ప్రభువు వచ్చుట ఆగమనం. ప్రభువు ఆగమనం. త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి వచ్చుచున్నాను. దేవుడు మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలోకి దేవుడు వచ్చాడు. అబ్రహాము జీవితంలోకి దేవుడు వచ్చాడు. దావీదు మహారాజు జీవితంలోకి దేవుడు వచ్చాడు. మరియ తల్లి యోసేపు జీవితంలోకి దేవుడు వచ్చాడు. అలాగే ఈ ఆగమన కాలంలో, ఈ దైవార్చన సంవత్సరం అంతా కూడా దేవుడు నీ ఇంటికి రావడానికి మరి నీవెలా సిద్ధపడి ఉన్నావు? నీవెలా సిద్ధపడి ఉన్నారు? ప్రభువు రావడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య ప్రభుని చూడాలని కొంచెం తీసుకున్నాడు. ప్రభుని చూడాలని అనుకున్నాడు, కానీ ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాలని అనుకున్నాడా? అనుకోలా. చెట్టెక్కి ప్రభుని చూడాలని అనుకున్నాడు, కానీ ప్రభువేమో నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆ ప్రభువు మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆగమన కాలంలో యేసు ప్రభు మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగమన కాలం, దేవుడు రావటం, ప్రభు మన వద్దకు రావటం.
మరి చక్కయ్య ప్రభువుకి స్వాగతం పలికాడు. అందరూ కూడుకున్నారు, అందరూ కూడా ఎగతాళి చేశారు. ఈయన ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్ళాను, ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్ళాను. ఇక్కడ అందరూ పాపాత్ములమే, అందరూ పాపాత్ములమే. ఆయన మన పాపాలను చూడడు. చక్కయ్య హృదయంలో ఉన్నటువంటి ఆ పరివర్తనను చూస్తాడు, ఆయనలో ఉన్నటువంటి ఆశను చూశాడు. చక్కయ్యలో దేవుడిని చూడాలనే ఆశను చూశాడు దేవుడు. అలాగే ఆయన హృదయంలో ఉన్నటువంటి పరివర్తనను చూశాడు. అందుకే దేవుడు, ప్రభువు, చక్కయ్య నేను ఇంటికి వస్తున్నాను. ఈ లోకమంతా కూడా పాపమే, ఈ లోకమంతా కూడా పాపమే. మనుషులమైన మనందరం కూడా పాపంలో జీవించబడదు. అయినా కూడా ఆ రక్షకుడు వస్తున్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా, ఇమ్మానుయేలు ప్రభువుగా, బాలయేసుగా, శిశువుడుగా, పసిబాలుడుగా మన వద్దకు వస్తున్నాడు. దేవుడు కదా, మరి మనందరం కూడా ఏ విధంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము? స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మరియ తల్లి ఎంతో భక్తి విశ్వాసాలతో ప్రభువుని స్వీకరించింది. తన గర్భంలోనికి, తన జీవితంలోనికి మరియ తల్లి స్వీకరించింది. అలాగే యోసేపు గారు నీతిమంతుడు, పవిత్రుడు కాబట్టి ప్రభువుని స్వీకరించగలిగాడు. అందుకనే యోసేపు తన భార్యను స్వీకరించను అని వాక్యం చెబుతాడు. అనగా దేవుణ్ణి స్వీకరించాడు. మరియ తల్లిని స్వీకరించడం అంటే ఆ దేవుణ్ణి స్వీకరించాడు. కాబట్టి వీరిద్దరూ కూడా పవిత్రమైన మనసులతో, హృదయాలతో ప్రభువుని స్వీకరించారు. చక్కయ్య కూడా అదే విధంగా ప్రభువుని స్వీకరిస్తున్నాడు. అంటే అందరి దృష్టిలో చక్కయ్య ఒక పాపాత్ముడు, కానీ చక్కయ్య యొక్క హృదయంలో ఎరిగిన దేవుడు యేసయ్య. అందుకని ఇదిగో నేను నీ ఇంటికి వస్తున్నాను అని అన్నాడు. ఆ తర్వాత చక్కయ్య హృదయ పరివర్తనతో పలికాడు, ప్రభు, నా ఆస్తుల సగభాగాన్ని పేదలకు దానం చేస్తున్నాను. నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే 4 రెట్లు తిరిగి ఇచ్చి వేస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే నీ ఇంటికి రక్షణ వచ్చినది. అనగా ఒక విధంగా యేసయ్య చక్కయ్య కుటుంబంలో తన వాగ్దానాలు నెరవేర్చారు. రక్షణ అనేటువంటి ఆ వెలుగుతో చక్కయ్య ఇంటిని దేవుడు దీవించాడు. పైగా ఏమన్నాడు, నీవును అబ్రహాము కుమారుడవే. నీవు అబ్రహాము కుమారుడవు అని అన్నాడు. అంటే చక్కయ్య చూపించిన ఆ హృదయ పరివర్తన, ప్రభుని స్వీకరించిన విధానము, మరి చక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు. మరి అబ్రహాము వాగ్దానాలన్నీ కూడా పొందుకునే యోగ్యుడయ్యాడు చక్కయ్య. కాబట్టి ఈ విధంగా మనం ఎలా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఆగమన కాలంలో, అలాగే రాబోయే మన జీవిత కాలం అంతా కూడా ఆ ప్రభువుని స్వీకరించడానికి మనం ఎలా సిద్ధపడి ఉంటున్నాము,
సిద్ధపడుతుంది. అందుకే ఈ ఆహ్వాన కాలంలో కూడా వాగ్దానం చెప్తున్నాయి. జాగరూకులై ఉండండి, మెలకువగలిగి ఉండండి, సిద్ధపడి ఉండండి, సిద్ధపడి ఉండండి, ప్రార్థనలో ఉండండి అని దేవుని వాక్యాలు మనకు వివరిస్తూ ఉన్నాయి, తెలియజేస్తున్నాయి. మనందరం కూడా సిద్ధపడి ఉండేవాళ్ళంగా ఉండాలి. సిద్ధపడి ఆ ప్రభుని స్వీకరించే విధంగా మనం ఉండాలి. మరీ తల్లిలాగా, యోసేపు గారిలాగా అంత పవిత్రులు కాదు, కనీసం జక్కయ్యలాగా మనల్ని మనం జక్కయ్యతో పోల్చుకుందాం. మనం జక్కయ్యతో పోల్చుకుని హృదయ పరివర్తన. అందుకే ఈ ఆదివారాలన్నీ కూడా దేవుడు అంటాడు, యోగాను బాప్తిస్మ యోగాను ఈ విధంగా బోధిస్తూ ఉంటాడు కదా, ఏమని? ప్రభు మార్గమును సిద్ధం చేయండి, ఆయన త్రోవను తీర్చిదిద్దండి, ప్రతి లోయ కూర్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రము చేయబడును, కరక మార్గములు వెనుక చేయబడును, సకల మానవులు దేవుని రక్షణను కాంతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా ఇదిగో జక్కయ్యలాగా ప్రభుకి స్వాగతం పలకాలి, ప్రభుకి స్వాగతం పలకాలి. ప్రభు యొక్క రక్షణను మనందరం కూడా గాంచాలి. మాట్లాడతారా? మాట్లాడతారు. ఉన్నాడు. ఆ ఇమ్మానుయేలు దేవుణ్ణి మనము స్వీకరించే విధంగా ఉండాలి. మన జీవిత కాలం అంతా కూడా దేవుడు మనతో ఉండే విధంగా మనం సిద్ధపడి ఉండాలి. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి దినము ఆ ప్రభుని మనం స్వీకరించే విధంగా ఉండాలి. ఆయన వాగ్దానాలన్నీ కూడా మన ఎడల నెరవేరే విధంగా మనము సహకరించాలి. మరి ఈ భక్తులందరూ కూడా జీవితకాలం అంతా కూడా దేవుడితో సహకరించాలి. మరి తల్లి యోసేపు, మరి తల్లి శిలువ మరణం వరకు కూడా దేవుడితో సహకరించింది. ఆ విధంగా మనం కూడా మన జీవితకాలంలో ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో బలహీనతలు ఉంటాయి, మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో రోగాలు, బాధలు మనల్ని చుట్టుముడతాయి. వీటన్నిటి మధ్య మనము దేవుని వెతుకుతూ, దేవుని చిత్తాన్ని వెతుకుతూ, ఆయన వాగ్దానాలు పొందుకునే విధంగా, నెరవేరే విధంగా మనము ఆ ప్రభుని స్వీకరించాలి. ఆ ప్రభుత్వ మనం సహకరించాలి. ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం మనకు నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. మనము చివరి వరకు కూడా ఆ దేవుని స్వీకరించే విధంగా, ఆయన వాగ్దానాలు మన ఎడల నెరవేరే విధంగా మనం దేవునితో సహకరించాలి. ఆ విధంగా హృదయ పరివర్తన చెందాలి. అందుకే ఈ ఆత్మల కాలంలో ఇవన్నీ కూడా మనం వింటాం. హృదయ పరివర్తన చెందండి అని బాప్తిస్మ యోహాను మనందరికీ కూడా సందేశము ఇస్తున్నారు. ఈ విధంగా మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత కరణి చెప్పడం చెప్తామా?
మంది, ఆ తర్వాత కరుణ జపమాల చెప్పండి. ఈరోజు కరుణ జపమాల అయిన అనంతరము ప్రసాద ఆశీర్వాదం ఆశాపడి అందరూ లేచి మోకరించి కలిగిన వాళ్ళందరూ మోకరించి కరుణ జపమాల చెప్తుందాం. ఈ జపమాల చెప్పే సమయంలో మనకు నిజమైన హృదయ పరివర్తన, మారు మనసు దయచేయమని, ప్రతిరోజు కూడా ఇమ్మానుయేలు దేవుడిగా మన మధ్యకు వచ్చినటువంటి ఆ ప్రభువుని స్వీకరించి ఆయన వాగ్దానాలు, ఆయన ఆశీర్వాదాలు మనందరి విధంగా నెరవేరే విధంగా ఆశీర్వదించాలని